పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన ఓ రాజకీయ నేత ఇప్పుడు నియోజకవర్గం మారేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. 2024లో ఘోర పరాజయం తర్వాత పైకి గంభీరంగా కనబడుతున్న నియోజకవర్గంలో వర్గపోరుతో ఆ నేత కొత్త నియోజకవర్గానికి మారేందుకు పావులు కదుపుతున్నారట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ నేత నియోజకవర్గం ఎందుకు మారాలి అనుకుంటున్నారు? ఆ ప్రచారంలో వాస్తవం ఎంత? నియోజకవర్గ మార్పు సదరు నేతకు కలిసి వస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కారుమూరి నాగేశ్వరరావు పెద్దగా పరిచయం అక్కర్లేని కాపునేత. ఆయన పొలిటికల్ జర్నీ కాంగ్రెస్ పార్టీతో మొదలై ఇంతింతై వట్టుడింతై అన్నట్లు గోదావరి జిల్లాల్లో బలమైన రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్నారు. కారుమూరి తన నోటి దురుసుతో వివాదాలను ఎప్పుడూ కొని తెచ్చుకుంటారు. దాంతో ఆయన చేసిన మంచి అంతా పోయి కేవలం వివాదాల గురించే మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. తనకు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం మద్దతుతోనే గెలుస్తున్నానంటూ వారిని ఎప్పుడూ పక్కనే పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఉంటారు కారుమూరి. అలాంటి కారుమూరి నాగేశ్వరరావు మరోసారి తనకు నియోజకవర్గాన్ని వదిలి కొత్త నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారట. దాంతో తనకు నియోజకవర్గ కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారని సమాచారం. జిల్లాల పునర్విభజన తర్వాత తణుకు నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్లింది. గతంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు కేంద్రంగా ఉన్న ఏలూరు నియోజకవర్గంపై మొదటి నుండి కారుమూరి నాగేశ్వరరావుకు మంచి పట్టు ఉంది. తన సామాజిక వర్గ ప్రజలు దెందులూరు, ఏలూరు, నూజివీడు నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటం కారుమూరి తన బలంగా చెప్తూ ఉంటారు. 2009, 2019 ఎన్నికల్లో తణుకు నుండి పోటీ చేసి గెలుపొందిన కారుమూరి 2014లో మాత్రం ఏలూరు పార్లమెంటు పరిధి దెందులూరు నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కారుమూరి ఎమ్మెల్యే అవ్వకముందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కారుమూరికి ఏలూరు పరిసర ప్రాంతంలో ఆయన సామాజిక వర్గంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎంతో మంది ఉద్దండులు పోటీ చేసిన ఏలూరులో ఆళ్లనాని పార్టీకి రాజీనామా చేసిన నాటి నుండి బలమైన నేత కోసం వైసీపీ అధిష్టానం సైతం ఎదురుచూస్తుంది. ఇదే అవకాశంగా తీసుకున్న కారుమూరి తనకున్న సామాజిక ఆర్థిక బలాన్ని బట్టి ఏలూరు నియోజకవర్గంలో పోటీ చేస్తే ఎలా ఉంటుందో అనే దానిపై తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారని జిల్లా వ్యాప్తంగా గుసగుసలు వినపడుతున్నాయి. 2009లో కారుమూరి వెంకట నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికయ్యారు. తర్వాత మారిన పరిణామాల మధ్యన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో దెందులూరులో పోటీ చేశారు. సొంత నియోజకవర్గం నుండి వేరే నియోజకవర్గానికి వెళ్లిపోవడంతో అప్పటి వరకు ఆయన వెన్నంటి ఉన్న వర్గంలో అసంతృప్తి నెలకొవడంతో పాటు కొంత వర్గం పార్టీ కూడా మారిపోవడం జరిగింది. అంతకుముందు తనకు నియోజకవర్గం వదిలి వెళ్లేదే లేదన్నారు కారుమూరి. అవసరమైతే బాండ్ పేపర్పై సంతకం పెట్టి కార్యకర్తలకు ఇవ్వండి, నియోజకవర్గ మార్పు ఉండదని బల్లగుద్ది మరీ చెప్పారు కారుమూరి నాగేశ్వరరావు. అంతగట్టిగా చెప్పి నియోజకవర్గం మారిపోవడంతో అప్పటి వరకు తనకు నియోజకవర్గంలో కారుమూరిని ఎమ్మెల్యేగా గెలిపిద్దామని తిరిగిన కేడర్ అంతా ఒక్కసారిగా ముక్కలైపోయింది. 2014 దెందులూరులో ఓటమి తర్వాత తనకు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న కారుమూరికి సొంత పార్టీ వర్గపోరు కూడా అప్పుడే మొదలైంది. 2014లో తనకు వైసీపీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చీర్ల రాధయ్య వర్గానికి కూడా కారుమూరి దూరం అవుతూ వచ్చారు. కార్యకర్తలను విస్మరించడం, ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోవడంతో కారుమూరి వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నారట పార్టీ నాయకులు. దానికి తోడు కారుమూరి నోటి దురుసుతనం కూడా ఆయనపై వ్యతిరేకత పెంచేలా చేసిందట. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ విడిగా పోటీ చేయడం, రాష్ట్రంలో జగన్ గాలి బలంగా వీయడంతో తణుకులో కారుమూరి గెలిచి బయటపడ్డారట. అది కూడా దాదాపు 2000 స్వల్ప మెజారిటీతో బయటపడిన పరిస్థితి. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన సందర్భంలో వైసీపీ నుండి పోటీ చేసిన చీర్ల రాధయ్యకు 72,000 పైచిలుకు వరకు ఓట్లు వచ్చాయి. 2019లో కూడా కారుమూరికి 72,000 వరకు ఓట్లు వచ్చి 2,000 స్వల్ప మెజారిటీతో గెలిచిన పరిస్థితి. అయితే 2024లో కారుమూరికి రోజురోజుకి సొంత పార్టీలో వర్గపోరు పెరిగిపోవడంతో 55,000 ఓట్లకు పడిపోవడం జరిగింది. అంటే 2014, 2019కి పోల్చుకుంటే 2024లో వైసీపీ 70,000 ఓట్ల వరకు తగ్గాయి. దానికి కారణం కారుమూరిపై తనకు నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకతే ప్రధాన కారణంగా పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఓవరాల్ గా కారుమూరి పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంటూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవ్వడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. వైసీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలదొక్కుకోవాలంటే ఆర్థికంగా బలంగా ఉన్న కారుమూరి అవసరం పార్టీకి తప్పనిసరి అంటున్నారు విశ్లేషకులు. తనకు నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే అయినా రాబోయే ఎన్నికల్లో పరిస్థితుల్లో మార్పు ఉంటుందంటున్నారు. ఒకవేళ ఎన్నికల్లో పరిస్థితుల్లో మార్పు రాకపోతే అటు ఏలూరు నియోజకవర్గంలో బలమైన నేత పోటీకి దొరక్కపోతే కారుమూరి పోటీ చేస్తారు అనడంలో సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.